సార్ నేను చెప్తున్నా, ఎనీ స్మగుల్డ్ యాక్టివిటీ, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, అంతెందుకు సార్, అంతెందుకు అసలు సారాయి సెంటర్స్ మీరు పెట్టినటువంటి ప్రభుత్వం దగ్గర తీసి మీరు బయట వాళ్ళకి ఇచ్చేసారు కదా. బెల్ట్ షాపులు ఒక పెద్ద, మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే క్రిస్మస్ సందర్భంగా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా డెకరేషన్ చేసి ఉంటుంది, క్రిస్మస్ తాత ట్రీ మొత్తం పెట్టి. ఆ విధంగా బెల్ట్ షాపులు గ్రామాల్లో ఆ షాపులు ఇనాగరేట్ చేయడం కోసం మంత్రులు వచ్చి బెల్ట్ షాపులు లేదు, మీరు ఎగ్జాస్టేషన్ చెప్తారు. నాకు చెప్పండి, ఎక్కడ చేశారు మంత్రులు బెల్ట్ షాపులు ఓపెన్ చేయడం? సార్ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఉన్నారు దాని మీద. మాటల్లో షో యువర్ ఎవిడెన్స్ చూపించమంటారా? నేను మీకు లిస్ట్ పంపించండి. మనం నెక్స్ట్ విజిట్ లో మనం కూర్చున్న సమయానికి ఐ విల్ బ్రింగ్. పెడుతున్నారు సార్, మీరు మీద ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ అనుకొని నేను ఇప్పుడు ఒక ఊరి పేరు చెప్తున్నాను, మీరు పేరే చెల్లెళ్ళండి, ప్రకాశం జిల్లా వెళ్ళండి, మీరు చీరాల వెళ్ళండి. ప్రత్యేకంగా నేను నాకు తెలుసున్న చెప్తున్నాను. కొండేపల్లి అండి, బెల్ట్ షాపులు వెళ్ళండి మీరు. పేకాట క్లబ్బులు, బెల్ట్ షాపులు, బెల్ట్ షాపుల దగ్గర బఠానీలు అమ్ముకునేవాడు, బెల్ట్ షాపుల దగ్గర మటన్ చికెన్ ఫ్రై చేసి అమ్మేవాడు, బెల్ట్ షాపుల దగ్గర గారె బూరె ఏదంటే కూడా గారె, చిల్లి గారె, చికెన్ నాటుకోడి, చిల్లి గారె, నాటుకోడి, ఇవి అమ్మేవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆఖరికి ఎక్కడ దాకా వచ్చారంటే సార్, నువ్వు ఒక షాప్ ఇచ్చావు, ఆ షాపు నేను వేలంపాట్లో లాసు కొనుక్కున్నాను, నేను ఇక్కడ అమ్మితే నాకు లాభం రాదు, బోడిపోవాయంటే వాళ్ళు ఇన్ఫార్మల్ గా మాట్లాడుకున్నది. దాని చుట్టూరు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకో, దాని చుట్టూరు గ్రామాలు. ఒక మండలం అనుకోండి సార్, ఒక మండలానికి దాదాపు 22 విలేజెస్ ఉంటాయి, 22 విలేజెస్ ఉంటాయి. ఈ విలేజ్ మొత్తంలో బెల్ట్ షాపులు వచ్చేసి, ఈ బెల్ట్ షాపుల్లో ఒకడు సారాయి తాగేవాడు, దాన్ని ఏమంటాం, ఆయన బాటా రేటు పెట్టాడు కదా, క్వాలిటీ మద్యం, నాణ్యమైన మద్యం తక్కువ ధర, అది క్వాలిటీ. అసలు ఏం సార్ క్వాలిటీ మద్యం డబ్బులు రేటు పెరిగితే వస్తుందా, రేటు తగ్గితే వస్తుందా? కాదు, నాకు అసలు ఒకటి అర్థం కాదు. సరే, డిస్కషన్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. మనం మద్యం షాపు నగరంలో పెడుతున్నాం, మండలానికి 1-2 ఇస్తున్నారు కదా, మండలానికి 1 ఇస్తున్నారు. అక్కడ కొనుక్కుంటే ఏంటి, ఊర్లో కొనుక్కుంటే ఏంటి, ఊరికి ఒక బెల్ట్ షాప్ ఉంటే తప్పేంటి అని. అంతే, చిల్లర కొట్లు మనం పెట్టుకోవచ్చు కదా, తప్పే. నేను బెల్ట్ షాపుల మీద సీరియస్ ఉన్నాను, మండలానికి షాప్ ఇస్తానంటే ఇంకా పెట్రోల్ అంటే కదా. మామూలుగా ఇక్కడ ఊళ్ళో కొనుక్కుంటే 60 రూపాయలకు 70 రూపాయలకు బీర్ కొనుక్కున్నారు అనుకోండి, వాడు అది కొనుక్కోవడానికి మండలం హెడ్కుంటారా పోవాలంటే పోయి వచ్చిన ఇంకో 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టాలి కదా, వాడి జేబుకి చిల్లు కదా. బెల్ట్ షాపులు రద్దు అనేది చాలా గొప్ప కార్యక్రమంగా ఎందుకు చెప్తున్నారు అన్న. అంటే నిజానికి రద్దు చేయాలంటే పూర్తిగా లేకుండా చేయండి. అట్లీస్ట్ కొంత డిస్టెన్స్ లో పెడితే వాడు పోలేకపోతాడు, వాడు కొద్దిగా మినిమైజ్ చేసుకుంటాడు. ప్రయత్నం ఫెయిల్ అయింది కదా, ఫెయిల్ అయింది. మీరు మద్యం సార్, వాడు తాగే మద్యం ఎన్టీ రామారావు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్ని ఫెయిల్యూర్ కార్యక్రమాలు. తాగే మద్యం అందుబాటులో లేకపోతే ఆగిపోతారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆగిపోలా. రేట్లు పెంచితే ఆగిపోతారు అనుకున్నారు, ఆగిపోలా. మీరు బెల్ట్ షాపులు లేవు అని చెప్పారు, ఆయన ఆగిపోలా, మిమ్మల్ని ఆపేశాడు. అంతే కదా. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, బెల్ట్ షాపుల దగ్గర బఠానీలు అమ్ముకునేవాడు, లేకపోతే చికెన్ పకోడా అమ్ముకునేవాడు కూడా అసలు వేరే వాడిని నిజంగా బఠానీలు అమ్ముకునేవాడు రానిలేదండి. నిజంగా మటన్ షాప్ దగ్గర, మామూలు షాపుల దగ్గర అమ్ముకునేవాడు రానిలేదండి. వీడు ఆ ఊర్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త మాత్రమే అక్కడ అమ్మాలి అంటే ఏంటి సార్, ఎక్కడ దిగిపోయింది మీ రాజకీయ వ్యవస్థ? సో మనం అధికారంలోకి వస్తే మనం బఠానీలు అమ్ముకోవచ్చు, మన కార్యకర్తని సాటిస్ఫై చేయడం కోసం అవలక్షణాలన్నీ కూడా నీ కార్యకర్తలు నేర్పిస్తున్నట్టు కదా. కరెక్ట్. నేను చెప్తాను, ఒక సామాన్య లాంగ్వేజ్ లో నువ్వు మందుకి అలవాటు చేస్తున్నావంటే, మందుని ఎవడైనా వ్యాపారంగా మార్చుకొని చేస్తున్నాడంటే, మందు వ్యాపారం ఎవడైనా చేస్తున్నాడంటే, ప్రొడక్షన్ చేయనివ్వండి, మార్కెటింగ్ చేయనివ్వండి, తాగేవాళ్ళు ఉండొచ్చు, నువ్వు దాన్ని చేస్తున్నావంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ. అది సెంటిమెంటా లేకపోతే ఇంకోటి ఏంటా? మీరు చూడండి, మందు బిజినెస్ లోకి వచ్చిన ఎవడు కూడా వాడు కుటుంబాలు సరిగా ఎవడ ఉన్నాయని చెప్పండి. ప్రభుత్వాలే ఆధారపడిపోతే ఇప్పుడు ఏముంది లేదు సార్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఈ సంవత్సరం నవంబర్లో ఎంత సేల్ అయింది, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎంత సేల్ అయింది, లాస్ట్ ఇయర్ కంటే ఈ నవంబర్లో ఒక బాటిల్ తక్కువ అమ్మినా వీళ్ళకి మెమోలు ఇస్తున్నారు. అవును, వార్నింగ్లు ఇస్తున్నారు. కలెక్టర్ ఎఫిషియన్సీ, వీళ్ళు అమ్మాలి, టార్గెట్లు పెట్టేస్తున్నారు. సో ప్రభుత్వాలు ఆధారపడ్డాయి.